ప్రధానంగా అధ్యక్ష అడ్మిషన్స్ ఎక్కడ డిలే లేదు. డిగ్రీ కళాశాలకు వచ్చే ఆగస్ట్ 5 కల్లా మేము ఆ అడ్మిషన్స్ మేము పూర్తి చేస్తాము. దాంట్లో భాగంగా పెద్దలు అడిగారు అకాడమిక్ క్యాలెండర్ సిస్టమటైజ్ చేయాలి, ముందరే చెప్పాలి, ఎప్పుడు ఎగ్జామ్లు నిర్వహిస్తాం, ఎప్పుడు ఫలితాలు వస్తాయి, ఎప్పుడు అడ్మిషన్లు చేస్తాం అనేది ప్రకటిస్తే బాగుంటుందని పెద్దలు కోరారు. అది తప్పనిసరిగా మొన్న చెప్పినట్లు 100 days యాక్షన్ ప్లాన్లో అది కూడా ఉంది. ఆ అకాడమిక్ క్యాలెండర్ విత్ అడ్మిషన్స్ క్యాలెండర్ కూడా దాంట్లో జతపరిచి అది త్వరలోనే మేము ముందర పెడతాం. అందరూ అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత అది ఇంకా వీళ్ళు హెచ్చెట్టించుకొని ముందరికి వెళ్తాం. ఇంకో పక్కన ఇంటర్న్షిప్ గురించి మాట్లాడారు అధ్యక్ష నేను కూడా అమెరికాలో చదువుకున్నప్పుడు ప్రతి సమ్మర్ హాలిడేస్ నేను ఇంటర్న్షిప్ చేశాను అధ్యక్ష. దానిలో నాలో క్రమశిక్షణ వచ్చింది. టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటర్వ్యూస్ ఎట్లా అటెండ్ అవ్వాలి, రెజ్యూమే రైటింగ్ ఎలా ఉండాలనేది నేను నేర్చుకున్నాను అధ్యక్ష. నాకు 4 summers ఉంటే 3 summers నేను ఇంటర్న్షిప్ చేశాను అధ్యక్ష. నాకు అవకాశం వచ్చిన ఇతర దేశాల్లో కూడా నేను ఇంటర్న్షిప్ చేశాను. దాని ద్వారా నాలో చాలా అంటే గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది ఏర్పడింది. మన పిల్లలకి ఇంటర్న్షిప్ చాలా అవసరం. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన మన బడ్జెట్లో కూడా నిధులు కేటాయించారు, అదనంగా ఆర్థిక సాయం కూడా చేస్తాం అన్నారు అధ్యక్ష. ఈ ఇంటర్న్షిప్ అంటారు, అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అంటారు, ఇది మేము బలోపేతం చేయాలనేది ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. అది తప్పనిసరిగా చేస్తాం. మార్కెట్ లింకేజ్ కూడా చేయాలనేది మా లక్ష్యం, అది కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. యూనివర్సిటీల గురించి పెద్దలందరూ మాట్లాడారు. ఇది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి 3200 పైచిలుక పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు. నాకు తెలిసిన వరకు 1 of the largest నోటిఫికేషన్. లీగల్ ఇష్యూలో అది ఇరుక్కుని ఇంకా పోస్టులు భర్తీ చేయలేకపోయాం. అది చాలా బాధాకరం. అంటే యూనివర్సిటీ ఛాన్సలర్ గవర్నర్ గారితో కూడా నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత కలిశాను గవర్నర్ గారితో. ఇది సీరియస్గా ఆయనతో డిస్కస్ చేశాం. సరైన అంటే ఉపాధ్యాయులు లేక ఈరోజు యూనివర్సిటీ ర్యాంకింగ్లు కూడా పడిపోయినాయి అధ్యక్ష. మీరు చూస్తే 50 కన్నా తక్కువ పడిపోయాం. 50 తర్వాత అయిపోయాం మనం. ఒకప్పుడు 20-25లో ఉన్న యూనివర్సిటీలన్నీ ఇప్పుడు 70-75 కొన్నది 100 దాటేసాం. ఆ సమస్య ఉంది ర్యాంకింగ్లో కూడా. అంతేకాకుండా రాజకీయాలు యూనివర్సిటీలో వచ్చినాయి, మనందరం చూసాం అధ్యక్ష. గతంలో వైస్ ఛాన్సలర్ గారు ప్రత్యేకంగా గేట్ కూడా పెట్టించుకున్నారు, ఎవరు పిల్లల దరిదాపులో కూడా రాకూడదని. అవన్నీ కూడా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు తొలగించారు. రాజకీయాలు ఉండకూడదు, ఇక్కడ పాజిటివ్గా ముందరికి వెళ్ళాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం యూనివర్సిటీలో. పెద్దలు రామగోపాల్ రెడ్డి గారు స్కూల్ పాలిటిక్స్ ఎలా చేయాలి, లీడర్షిప్ అక్కడ వస్తుందని అడగడం జరిగింది. దాంట్లో బాగా నాకు విన్నపం ఉంది. నేను దీనిపైన చాలా స్పష్టంగా కూడా మాట్లాడాను పాదయాత్రలో. అనేక క్లబ్స్ క్రియేట్ చేయొచ్చు, యాక్టివిటీ బేస్డ్ క్లబ్స్ క్రియేట్ చేసి ఆ క్లబ్స్ ద్వారా లీడర్షిప్ పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అది నేను స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేసినప్పుడు కూడా మాకు యాక్టివిటీ బేస్డ్ క్లబ్స్ అనేది ఉన్నాయి. సో అదొక ఆలోచనతో నేను ఉన్నాను. బట్ ఇంకా కరెక్ట్గా 3 రోజులైంది నేను ఛార్జ్ తీసుకుని, సో ఇంకా నేర్చుకుంటున్నాను. బట్ మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తీసుకుంటాను. మినిమం టైం స్కేల్కి వచ్చేగల చాలామంది ఉపాధ్యాయులు సంఘాలు కూడా నన్ను కలిసినాయి అధ్యక్ష. ఆ వివరాలు నేను కలెక్ట్ చేస్తున్నాను. అసలు టోటల్ ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని రిప్రజెంటేషన్స్ వచ్చినాయి, దాని తర్వాత అది కేటగరైజేషన్ ఆఫ్ డిఫరెంట్ డిమాండ్స్ ఏంటి, దాని తర్వాత ఆర్థికంగా ఖర్చు అయ్యేది ఏంటి, దాన్ని బట్టి మళ్ళీ ఫైనాన్స్ కంకరెన్స్, ఆర్థికం కాకుండా కొన్ని ఉన్నాయి. అంటే బేసిక్ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రాజకీయాలు వచ్చి దానివల్ల ఉపాధ్యాయులు చాలా నష్టపోయారు. అన్నీ స్ట్రీమ్ లైన్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా ఎంటీఎస్ కూడా ఉంది. అది కూడా నేను మొదటి 100 రోజుల్లో చేపట్టాలని నిర్ణయం నేను తీసుకున్నాను. IIITకి వచ్చేగల అధ్యక్ష చెప్పారు. నిన్న నేను హౌస్లో కూడా సమాధానం ఇచ్చాను దానిపైన. నూజివీడులో ఒక చెల్లమ్మ నాకు ట్వీట్ పెట్టింది, ఫుడ్ బాగాలేదని. నేను సింపుల్గా మెసేజ్ పెట్టా సెక్రటరీ గారికి పెట్టి, ఏం జరుగుతుందో కనుక్కోండి అంటే నెక్స్ట్ మీల్ ఇంప్రూవ్ అయిపోయింది అధ్యక్ష. అంటే లంచ్ బాగాలేదని ట్వీట్ పెట్టింది, నేను కనుక్కోండి అని చెప్తే డిన్నర్ బాగుంది అధ్యక్ష. అంటే ఎంత అన్యాయంగా ఉందంటే దానికి ఇది ఉదాహరణ. తప్పనిసరిగా ప్రక్షాళన చేయాలి. విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా తీసుకోవాలని నేను అనుకుంటున్నా. దానికి అంటే IVRS ద్వారా చేద్దామా లేదంటే యాప్ ద్వారా చేద్దామా అనేది ఆలోచిస్తున్నాం. మరి తప్పనిసరిగా IIITని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రకాశం IIIT క్యాంపస్ కూడా లేదు, ఆ ప్రాబ్లం అక్కడ ఉంది. సో ఇవన్నీ సమస్యలని ఇది పరిష్కరించాల్సిన బాధ్యత నా పైన ఉంది. అది తప్పనిసరిగా నేను చేపడతాను. అంతేకాకుండా నిరుద్యోగ సమస్యల గురించి కూడా ఇక్కడ మనం అందరం చర్చించాం అధ్యక్ష. గతంలో మనం చూసాం, గత ప్రభుత్వం 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు అధ్యక్ష. అది జరగలేదు. నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. బాబు సూపర్ 6 హామీలో మొదటి హామీ ప్రభుత్వం, ప్రైవేట్ మరియు స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి
మేము ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చాం. దానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు చేస్తే తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంది. ఆ మెగా డిఎస్సి ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేస్తాం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రులు రివ్యూలు స్టార్ట్ చేశారు. పెట్టుబడులు ఎన్ని తీసుకొచ్చాం కదా 40 రోజుల రివ్యూ స్టార్ట్ చేశారు. మీరు చూస్తారు కదా, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. ఆంధ్ర రాష్ట్రానికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా మేము పనిచేస్తాం అధ్యక్ష. నేను కూడా మా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖకి డిపార్ట్మెంట్ క్లియర్గా చెప్పాను, నాకు ఫ్యాన్సీ కంపెనీలు కాదు, ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలు నాకు కావాలని చెప్పాను. ప్రయారిటీ ఇస్ జాబ్ క్రియేషన్. సో నాకు ఏ కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నా వాళ్ళకి అంత ఇన్సెంటివ్లు ఇస్తాను తప్ప పెట్టుబడుల పైన ఇన్సెంటివ్లు కాదు, ఉద్యోగాల కల్పన పైన ఇన్సెంటివ్ అనే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. మీరు రిక్రూట్మెంట్ గురించి కూడా అడిగారు అధ్యక్ష. ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం. గవర్నర్ గారితో కూడా చర్చించాను. ఆయన ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్, ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నాను. తప్పనిసరిగా ఆ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం. ఎందుకంటే ఉపాధ్యాయులు లేకపోతే ర్యాంకింగ్లు ఎట్లా పెరుగుతాయి అధ్యక్ష, రీసెర్చ్ లేకపోతే ర్యాంకింగ్లు ఎట్లా పెరుగుతాయి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డి మంత్రి చేసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, గతం కన్నా బెటర్ ర్యాంకింగ్ యూనివర్సిటీ నువ్వు తీసుకురావాలని నాకు చెప్పారు అధ్యక్ష. సింపుల్ వర్డ్ నాకు చెప్పారు అధ్యక్ష. దానికి మీకు ఏం కావాలో మేము సపోర్ట్ చేస్తాం నాకు చెప్పారు. దాంట్లో భాగంగా తొలి అడుగు ఉపాధ్యాయుల నియామకం. అది నేను చాలా పర్సనల్గా తీసుకున్నా, సీరియస్గా తీసుకున్నా. ఏజీ గారితో ఆల్రెడీ 2 సార్లు నీకు మాట్లాడాను. తప్పనిసరిగా ఆ ప్రక్రియ కూడా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. అన్ని ప్రశ్నలు సమాధానం చెప్పాను అనుకున్నాను. నా వైపు చూసారు అందుకే. క్వశ్చన్ నెంబర్ 13461 మినిస్టర్ ఫర్ హోమ్ అండ్ రిసోర్సెస్. అదేనా? మొదటి ప్రశ్నకి సమాధానం, విద్యా కానుక కింద లబ్ధి పొందిన విద్యార్థుల వివరాలు జత చేయటమైనది. అమ్మఒడి కింద ఏ విద్యార్థికి ఆర్థిక సహాయం అందలేదు. రెండో ప్రశ్నకి సమాధానం, అవునండి, విద్యార్థులకు విద్యా కానుక వర్తిస్తుంది, కానీ ఏ విద్యార్థికి అమ్మఒడి వర్తించలేదు. ప్రభుత్వం తల్లికి వందనం అనే కొత్త పథకాన్ని రూపొందిస్తుంది. గైడ్ లైన్స్ త్వరలోనే జారీ చేయటం అవుతుంది.